ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను అందరి పట్ల శుభభావనతో గౌరవపూర్వకంగా నడుచుకుంటాను. శాంతిపూర్వకంగా ఉంటాను. నాలో శాంతిని పెంచుకుంటూ అందరికీ శాంతిని పంచుతాను. నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక విలువలను స్వపరివర్తన చేయడానికై నా వంతు నేను పూర్తిగా కృషి చేస్తాను. బ్రతుకుంటారో అప్పటి వరకు సంపూర్ణంగా అంకిత భావంతో పరమాత్మని గుర్తు చేయండి. మన యొక్క సంస్కారాలు ఏవైతే ఉంటాయి కదా, అలవాట్లు, నాకు పలానా దాని మీద మనసు పీకుతుంది, ఆ మనసు పీకడం అనేది కొద్దిగా తగ్గించుకోండి అంటున్నాడు బాబా. దేని మీద పీకుతుందో మనసు, కొందరు పీడి పైన వీక్తే, కొందరు పిల్లల పైన వీక్తే, కొందరు ధనం పైన మనసు వీక్తూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది. కానీ భగవంతుడు గుర్తు చేసే సమయంలో ఎవరిపైన మనసు కొట్టుకోవద్దు. అదే ఇక్కడ నేర్పించే ఓం శాంతిలో నేర్పించేది అదే. ఏంటిది? మనసు ఎటు పీకకుండా ఒకే భగవంతుని వైపు మనసు మరలించడము. ఆ చదువుకి తగ్గ ఉద్యోగం, ఆ ఉద్యోగం తగ్గ జీతం వస్తుంది, ఆ జీతం తగ్గ సంసారం వెళ్ళదీస్తాం. అవునా కదా? సంపాదన వ్యాపారమే కానీ ఉద్యోగమే కానీ అది కేవలం ఈ జన్మ ఆలోచన చనిపోయిండు అంటే ఆ ఉద్యోగం కొడుకుకి ఇస్తారు, లేకుంటే ఎత్తేస్తారు, మళ్ళీ కొత్తగా ఎత్తుకోవాల్సి వస్తుంది. కానీ ఆత్మజ్ఞానం మరణం లేనటువంటిది, అవినాశి. కనుక ఇప్పుడు భగవంతుని యొక్క జ్ఞానం ఏదైతే మీరు ఓం శాంతిలో వచ్చి వింటున్నారో, ఈ జ్ఞానం మీకు 21 జన్మ వరకు పనికి వస్తుంది. ఎందుకంటే ఆత్మకు సంబంధించింది కదా. అవునా కదా? ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించింది?